ఐఐటీ ఖరగ్పూర్ ట్యాగ్, గూగుల్‌లో జాబ్, స్టేబుల్ ఇన్‌కమ్, స్టేబుల్ లైఫ్. కానీ ఇవేవి సరిపోవన్నట్టు నేను 1½ ఇయర్స్ బ్యాక్ ఒక డెసిషన్ తీసుకున్నాను. ఆ డెసిషన్ నా లైఫ్‌నే మారుస్తుందనుకున్నాను. మార్చింది. బట్ నేననుకున్న డైరెక్షన్‌లో కాదు. 2 ఇయర్స్ బ్యాక్ నేను యూట్యూబ్‌లో డీఎస్ఏ కోర్స్ లాంచ్ చేసినప్పుడు నాకు ఒకటే గోల్ ఉండేది. ఎలాగైనా తెలుగులో ఒక మంచి సాలిడ్ డీఎస్ఏ కంటెంట్ డెలివర్ చేయాలని. ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ ఫైన్. నేను కూడా ఒక 5, 6 వీడియోస్ అలా అప్‌లోడ్ చేశాను. బట్ అప్పుడే నాకొక కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఈస్ దిస్ గోయింగ్ టు బీ ఎనఫ్ ఇన్ లైఫ్ అని చెప్పేసి. నాకు తెలుసు చాలామందికి గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ జాబ్ అంటే డ్రీమ్ జాబ్ అని. బట్ నాకు మాత్రం చిన్నప్పటి నుంచి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్‌లో జాయిన్ అవ్వాలని ఉండేది. బట్ ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల నేను వీలైనంత త్వరగా జాబ్ చేసి మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేయాలనుకున్నాను. అందుకే ఇంజినీరింగ్ జాబ్ స్టార్ట్ చేయాల్సొచ్చింది. సో, గూగుల్‌లో జాబ్‌తో పాటు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుదాం అనుకున్నాను. మార్నింగ్ 9 ఏఎం టు 7 పీఎం ఆఫీస్‌లోనే ఉండేది. అక్కడే బ్రేక్‌ఫాస్ట్, అక్కడే లంచ్, అక్కడే డిన్నర్ చేసి అరౌండ్ 8-8:30 పీఎం అలా మళ్ళీ ఇంటికొచ్చేది. మళ్ళీ 9:30 టు యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్. 9:30 టు 3 ఏఎం, 4 ఏఎం అలా అయిపోయేది. ఇటు ప్యాషన్‌ని వదులుకోలేక, అటు జాబ్‌ని వదులుకోలేక బాడీకి రెస్ట్ లేదు, బ్రెయిన్‌కి రెస్ట్ లేదు. ఇలా 1 మంత్ కాదు, 2 మంత్ కాదు, అరౌండ్ 1½ ఇయర్స్ ఇలాగే కంటిన్యూయస్‌గా రిపిటేటివ్ సైకిల్ జరిగేది. బట్ 1 ఇయర్ తర్వాత నాకు రియాలిటీ హిట్ అవ్వడం స్టార్ట్ అయింది. యూపీఎస్సీలో పెద్దగా రిజల్ట్స్ వచ్చేవి కాదు. ఎందుకంటే నాకున్న టైంకి జస్ట్ సిలబస్ కవర్ చేయడానికే సరిపోయేది. మళ్ళీ కవర్ చేసిన సిలబస్‌ని రివిజన్ చేయడం, సెకండ్ టైమ్ రివిజన్ చేయడం, దీనికి అసలు నాకు టైమే ఉండకపోయేది. అండ్ ఎట్ ద పీక్ టైమ్ నా హెల్త్ కూడా గివ్ అప్ ఆన్ మీ. సో, మెంటల్ ఎగ్జాషన్, ఫిజికల్ ఎగ్జాషన్ అసలు వేరే లెవెల్ అయిపోయింది. ఇంకా అరౌండ్ డిసెంబర్ 2025 యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆపేశాను. ఐ నో ఇట్ వాస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ డెసిషన్స్ టు మేక్, బట్ ఇట్ వాస్ ద బెస్ట్ వన్ ఫర్ మీ. ఎందుకంటే హెల్త్ ఉంటేనే కదా మనం ఏమన్నా చేయగలుగుతాం. ఈ రికవరీ ఫేజ్‌లో మళ్ళీ ఐ వెంట్ బ్యాక్ టు వాటెవర్ ఐ స్టార్టెడ్ 2 ఇయర్స్ ఎగో. మళ్ళీ నేను డీఎస్ఏ టీచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈసారి కోర్స్‌తో పాటు నేను తెలుగు డీఎస్ఏ వెబ్‌సైట్‌ని కూడా లాంచ్ చేశాను. ఈ వెబ్‌సైట్‌లో మీకు బేసిక్స్ టు అడ్వాన్స్డ్ టాపిక్స్ అన్నీ క్లియర్ అవుతాయి. అరౌండ్ 500-600 ప్రాబ్లమ్స్ ఉండబోతున్నాయి. దీంట్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ అండ్ ప్రతి ప్రాబ్లమ్ నేను నా యూట్యూబ్ వీడియోస్‌లో కవర్ చేయబోతున్నాను. మీకిది మీ ప్రోగ్రెస్ ట్రాకింగ్ కోసం, ప్రాక్టీస్ కోసం చాలా ఉపయోగపడుతుంది. ఎట్ ప్రెజెంట్ నేను ఈ వెబ్‌సైట్‌లో బేసిక్ ప్రాబ్లమ్స్ అండ్ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేశాను. రాబోయే రోజుల్లో మిగతా కాన్సెప్ట్స్ కూడా అన్నీ యాడ్ చేస్తాను. సో, మీకు ఈ కాన్సెప్ట్స్ పైన ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ కావాలంటే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.